అమెరికా డాలర్ల కలకంటున్న భారతీయ నిపుణులకు అత్యంత కీలకమైన అప్డేట్ వచ్చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన H1B వీసా రిజిస్ట్రేషన్ షెడ్యూల్ను యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈసారి నిబంధనలు గతంలో కంటే అత్యంత కఠినంగా మారాయి. ఈసారి H1B రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులతో పాటు ఫీజుల విషయంలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకునే ఈ ప్రక్రియ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇక ట్రంప్ ప్రభుత్వం 2025 సెప్టెంబర్లో తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం కొన్ని రకాల హై స్కిల్డ్ పొజిషన్లకు ఎంపికైన వారు ఏకంగా $1,00,000 అంటే మన కరెన్సీలో 83 లక్షలు అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమెరికా వెలుపల ఉండి వీసా కోసం దరఖాస్తు చేసేవారికి ఈ భారం తప్పదు. ఇది కంపెనీలకు పెను ఆర్థిక భారంగా మారనుంది. అలాగే ప్రాథమిక రిజిస్ట్రేషన్ ఫీజును కూడా $10 నుంచి $215కు పెంచారు. దీనిపై పూర్తి స్థాయి స్పష్టత దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యేలోపు వెలువడనుంది. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. కంపెనీలు తప్పనిసరిగా USCIS ఆర్గనైజేషనల్ అకౌంట్ కలిగి ఉండాలి. మార్చి 4 నుంచి మార్చి 19 లోపు మాత్రమే అభ్యర్థుల సమాచారాన్ని సమర్పించి ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. లాటరీలో ఎంపికైన వారు మాత్రమే తదుపరి పిటిషనల్ ఫైల్ చేయడానికి అర్హులు. ఒకవేళ దరఖాస్తులు పరిమితి కంటే ఎక్కువ వస్తే USCIS ఈసారి ప్రత్యేకమైన వెయిటెడ్ సెలక్షన్ పద్ధతిని అమలు చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు ఉన్న ర్యాండమ్ లాటరీ విధానానికి బదులు ఈసారి వెయిటెడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక ఈ విధానం ప్రకారం ఎవరికైతే ఎక్కువ జీతం ఆఫర్ చేస్తారో వారికి వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నైపుణ్యం గల వారికి ప్రాధాన్యం ఇవ్వటమే లక్ష్యంగా ఈ మార్పు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 31న వచ్చే నోటిఫికేషన్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి యజమానులు మాత్రమే పూర్తిస్థాయి H1B పిటిషన్లు దాఖలు చేయగలరు. ఇక దరఖాస్తు చేసే విధానం విషయానికి వస్తే H1B వీసా కోసం నియామక సంస్థలు ముందుగా USCIS అధికారిక వెబ్సైట్లో అకౌంట్ సృష్టించి తమ ఉద్యోగుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. లాటరీ లేదా వెయిటేజ్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థుల తరపున మాత్రమే ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయి వీసా పిటిషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. మార్చి 4, 2026న మధ్యాహ్నం 12 గంటలకు ఈస్టర్న్ టైమ్స్కు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుండగా మార్చి 19, 2026 మధ్యాహ్నం 12 గంటలకు ఈస్టర్న్ టైంకు ముగియనున్నాయి. ఇక ఎంపికైన వారి జాబితాను మార్చి 31, 2026 నాటికి ప్రకటిస్తారు. అయితే ఈ భారీ ఫీజు పెంపుపై అమెరికాలోని పలు ఐటీ కంపెనీలు వాణిజ్య మండలి కోర్టును ఆశ్రయించాయి. అయితే కోర్టు ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ ఏడాది దరఖాస్తు చేసేవారు ఈ ఖర్చుకు సిద్ధపడాల్సిందే. ముఖ్యంగా చిన్న తరహా కంపెనీలు, స్టార్టప్లు ఈ నిబంధనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీసా ఎంపిక విధానంలో నైపుణ్యం, వేతనానికి పెద్దపీట వేస్తూ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సరికొత్త నిబంధనలు విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ H1B వీసాలను ర్యాండమ్ లాటరీ ద్వారా కేటాయించగా ఇక నుంచి వేతనాల ఆధారంగానే కేటాయించనున్నట్లు ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి నైపుణ్యం, వారికి ఇచ్చే వేతనం ఆధారంగా ప్రాధాన్యతను కల్పించనున్నారు. అమెరికా కార్మిక శాఖ వేతన వ్యవస్థను 4 స్థాయిలుగా విభజించింది. ఈ కొత్త వీసా విధానం ప్రకారం అత్యధిక నైపుణ్యం ఉండి లెవెల్ 4 వేతనం పొందే అభ్యర్థులకు లాటరీలో 4 సార్లు ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. దీనివల్ల వారు వీసా పొందే అవకాశం 61% పెరుగుతుంది. అదేవిధంగా లెవెల్ 3 వారికి 3 సార్లు, లెవెల్ 2 వారికి 2 సార్లు లాటరీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే కెరియర్ ప్రారంభంలో ఉండే ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు కేవలం ఒకే ఒకసారి అవకాశం లభిస్తుంది. దీనివల్ల వీరు వీసా పొందే ఛాన్స్ గతంతో పోలిస్తే 15% తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.